బాయ్ తల్లి. ఒక్కొక్కసారి మనం అనుకున్నట్టు జరగవు కదా, అలానే కొంచెం లేట్ అయిపోయింది మార్నింగ్. సరే చేస్తే మీ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళే రెస్పాన్సిబుల్లా? రెస్పాన్సిబుల్. కుక్కర్ తీసి రెడీ పెట్టా, రైస్ నానబెట్టేసా, అన్నీ రెడీ. స్లోగా ప్రాసెస్. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా ఫేవరెట్ థర్స్డే ప్లస్ గురు పౌర్ణమి వ్లాగ్ అయితే చూస్తారు. మార్నింగ్ వరకు నేను ఏమేం చేశాను, చాలా యమ్మీ రెసిపీస్ ఉన్నాయి. బ్లాగ్ చాలా ఎంగేజింగ్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ముందుగా మార్నింగ్ అయితే మా పాప ఈరోజు పన్నీర్ రోల్ కావాలంది. తన కోసం పన్నీర్ రోల్ అయితే రెడీ చేశాను. అదంతా నేను లంచ్ బాక్స్ షార్ట్లో పెట్టాను. మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి, మన ఛానల్లో ఉంది. అండ్ ఇక్కడైతే తను ఆల్ సెట్ టు గో అనమాట. ఐ కార్డ్ వేసుకోవడానికి ఏంటో మరి అంత కష్టపడుతుంది. వాళ్ళ డాడీ చూసారా ఎలా చూస్తున్నారో. ఇంకా ఫైనల్గా లిఫ్ట్ వచ్చేసింది. మార్నింగ్ అందరు పిల్లలు ఒకేసారి వెళ్ళే హడావుడి కాబట్టి లిఫ్ట్ కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మనకేమో ట్రాకింగ్లో బస్సు వచ్చేస్తూ ఉంటుంది, ఇక్కడ లిఫ్ట్ మాత్రం రాదు. అలా టెన్షన్గా బయలుదేరిపోయింది. ఇంకా మనకి తన్ని పంపించగానే మన సెకండ్ లంచ్ బాక్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయాలి కదా. ఈరోజు మా వారి కోసం పాలక్ పన్నీర్, అంటే మనం యూజువల్గా చేసుకునే గ్రేవీ పాలక్ పన్నీర్ కాదు, ఇది డ్రై కర్రీ ఫ్రైలా ఉంటుంది. టేస్ట్ మాత్రం అసలు వేరే లెవెల్లో ఉంటుంది. చాలా బాగుంటుంది. పన్నీర్ అంటే నాకు పర్సనల్గా ఇష్టం. ఇంక ఇందులో మీరు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నా బాగుంటుంది. కానీ మీ అందరికీ తెలిసిన విషయమే, నేను వెజిటేబుల్ టేస్ట్ని ఫ్లేవర్ని ఎక్కువ పాడు చేయడానికి ఇష్టపడను. సో వెజ్ కర్రీస్లో ఎక్కువ స్పైసెస్ అలాంటివి వేయను. కాబట్టి సింపుల్గా మైల్డ్గా పాలక్ ఫ్లేవర్ పన్నీర్ ఫ్లేవర్ తెలిసేలానే చేస్తాను. రెసిపీ షేర్ చేస్తాను, చూడండి, ఒకసారి ట్రై చేయండి. మీరు సేమ్ ఇదే స్టఫింగ్ని రోటీలో స్టఫ్ చేసి ఇచ్చినా కూడా పిల్లలు చక్కగా పాలక్ పన్నీర్ రోల్ అని చెప్పండి, హ్యాపీగా తినేస్తారు. మంచి లంచ్ బాక్స్ ఐడియా కూడా. ఎలా ఉంది ఐడియా? మొత్తానికి రెసిపీ అయితే చూసేద్దాం. ముందుగా ప్యాన్లో ఆయిల్ తీసుకొని మీరు కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి యాడ్ చేసి అవి ఫ్రై అవ్వడానికి ఉప్పు పసుపు యాడ్ చేసి ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన పాలకూర వేసి 1 నిమిషం లిడ్ క్లోజ్ చేశారంటే పాలకూర చక్కగా మగ్గిపోతుంది. ఈలోగా నేను పన్నీర్ని సన్నగా క్యూబ్స్లా కట్ చేసుకున్నాను. చిన్నవి అయితే బాగుంటాయి రోటీలో తినడానికైనా. ఈవెన్ మీరు పిల్లలకి రోల్ చేసి ఇవ్వాలన్నా కూడా పన్నీర్ పెద్దగా కాకుండా చిన్న క్యూబ్స్లా ఉంటే బాగుంటుంది, పర్టికులర్గా ఇందులో. ఈరోజు నేను ఇందులో వేయడానికి రీజన్ ఏంటంటే, ఆల్రెడీ ఒక హాఫ్ పన్నీర్ పీస్ని మా పాప కోసం రోల్ చేశాను కదా, ఇంకా హాఫ్ అలానే ఉంది. అది మేము తినేసాం అనుకోండి, ప్రోటీన్కి ప్రోటీన్, టేస్ట్కి టేస్ట్ కదా అని చేస్తున్నా. అప్పుడప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను నేను. ఆ కొంచెంని తీసి ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని ఏం చేయాలో అర్థం కాకుండా కొన్ని రోజుల నుంచి పాడు చేయడం కన్నా ఇలా ఇమీడియట్గా కన్జ్యూమ్ చేయడమే ఈజీ. మీరేమంటారు? తర్వాత పాలకూర ఫ్రై అయిపోయింది కదా, లైట్గా కారం అయితే వేసుకున్నాను. ఆ కారం కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇదిగోండి ఇంత సన్నగా కట్ చేసుకున్న నేను పన్నీర్ పీసెస్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకొని, పైనుంచి మీకు కొంచెం మసాలా ఫ్లేవర్ కావాలి అంటే సబ్జీ మసాలా, కిచెన్ కింగ్ మసాలా ఇవి ఉంటాయి కదా, ఏదన్నా కొంచెం స్ప్రింకిల్ చేసుకోండి. అది మీరు రోటీలో రోల్ చేయాలనుకుంటే పిల్లలకి, లేదు నార్మల్గా తినేస్తున్నాం అన్నప్పుడు ఇలా తినడమే బెస్ట్. రెసిపీ బాగుంది కదా, సింపుల్గా. ఎలా అనిపించింది? అండ్ ఇక్కడైతే పూలు చూసారా ఎంత చక్కగా ఓపెన్ అయ్యాయో. ఇవాళ ఐ థింక్ 59 ఫ్లవర్స్ ఏమో ఉన్నట్టున్నాయి. మరి మనం చక్కగా పెట్టేసుకొని బాబా వారికి పూజ చేసేసుకుందాం. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ ఎంత మోటివేషన్ అయితే వస్తుంది. ఒక్క వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేయడానికి చాలా కష్టపడాలి. సో ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను అయితే ఎంకరేజ్ చేయండి. ఇక్కడైతే ఫస్ట్ అందరికీ ఫ్లవర్స్ అయితే పెట్టేస్తున్నాను. తర్వాత మిగిలిన ఫ్లవర్స్తో సాయిబాబా అష్టోత్తర శతనామావళి ఉంటుంది కదా, అది చదువుకుంటాను. ఈరోజు బాబావారి కోసం బాబాకి ఇష్టమైన రవ్వ కేసరి అండ్ శనగలు, మన
కొమ్ము శనగలు అంటారు కదా, బ్లాక్ కలర్వి అమ్మవారికి నానబెట్టేవి, అవైతే నానబెట్టేసి బాయిల్ చేసి తడకా పెట్టేశాను. ఇంకా ఫైనల్గా ఫ్లవర్స్ పెట్టడం అయిపోయింది. ఫ్లవర్స్ పెట్టిన తర్వాత బోల్డ్ అంత అందం వచ్చేస్తుంది మందిరానికి. అండ్ ఇక్కడ నేను దీపారాధన కూడా చేసేసుకుంటున్నాను. అలా ప్రశాంతంగా బాబావారి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ ఫ్లవర్స్ కూడా పెట్టేసుకున్నాను అక్కడ. మా బాబావారు ఎంత ముచ్చటగా ఉన్నారో. ఇంతకీ మీరు గురు పౌర్ణమి పూజ ఎలా చేసుకున్నారు, నైవేద్యం ఏం చేసుకున్నారు అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. మీకు వీక్లో ఏ డే అంటే ఇష్టం, ఏ డే బాగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది? నాకు ఈరోజు ఆ రోజు అనే లేదు, అన్ని డేస్ బాగానే ఉంటాయి. పర్టికులర్గా నాకు థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ అనమాట. ఎందుకో అలా బాగా అనిపిస్తుంది. ఫైనల్గా ఇది అయిపోయిన తర్వాత ఈరోజు సచ్చరిత్ర పారాయణ కూడా ఉంటుంది. యాక్చువల్గా గురు పౌర్ణమికి స్పెషల్ పారాయణ ఉంటుంది, థర్స్డేస్ రాకుండా అదర్ డేస్లో వచ్చినప్పుడు. బట్ ఇది సేమ్ థర్స్డేనే వచ్చింది కాబట్టి యాక్చువల్గా థర్స్డే 2 చాప్టర్స్, ఆ గురు పౌర్ణమి రోజు 2 చాప్టర్స్ చదువుతాము. ఈరోజు 2 సేమ్ డే వచ్చినాయి కాబట్టి 2 చాప్టర్స్ బదులుగా 3 చాప్టర్స్ చదవాలని అయితే అలాట్ చేశారు. సో నేను నా 3 చాప్టర్స్ కూడా చదివేసుకొని చక్కగా ఇక్కడ బాబావారికి ఇంట్లోండి అందరికీ హారతి అయితే ఇచ్చేసుకుంటున్నాను. తర్వాత మీరు కూడా హారతి తీసేసుకోండి అండ్ మా బాబావారి దర్శనం చేసుకోండి. ఆ సాయిబాబా వారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని యాజ్ యూజువల్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో అండి, గుడ్ మార్నింగ్. ముందుగా మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. హ్యాపీ థర్స్డే. మామూలుగానే మనకి థర్స్డే అంటే బోల్డ్ ఎంత హ్యాపీ, దానికి తోడు గురువారంలో గురు పౌర్ణమి కూడా కలిసి వచ్చింది కదా, చాలా హ్యాపీగా ఉంది. చక్కగా పూజ చేసుకున్నాను. ఈరోజు మార్నింగ్ అన్నీ లేచి ఎర్లీగా చేసేసుకుందాం అనుకున్నాను కానీ ఏంటో కొంచెం లేట్ అయిపోయింది. ఒక్కొక్కసారి మనం అనుకున్నట్టు జరగవు కదా, అలానే కొంచెం లేట్ అయిపోయింది మార్నింగ్. సరే ఇంకా లంచ్ బాక్సెస్ విషయంలో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదా, సో ముందు ఫాస్ట్గా లంచ్ రెడీ చేసి వాళ్ళని అయితే పంపించేసి చక్కగా కిచెన్ క్లీన్ చేసేసుకొని అప్పుడు నైవేద్యం అయితే చేశాను. ఇప్పుడైతే పాలు తోడు పెట్టడానికని వెయిట్ చేస్తున్నాను. మార్నింగ్ కాకపోయాం కానీ చల్లారిపోయి తోడు పెట్టేలోపు ఈ పనిలో పడేసరికి. సరే ఇంకా అప్పుడు ఫాస్ట్గా బాబాకి ఇష్టమైన రవ్వ కేసరి, శనగలు కూడా నైట్ నానబెట్టడం మర్చిపోయాను. మార్నింగ్ లేవగానే కెటిల్లో వాటర్ హీట్ చేసేసి బాగా నానబెట్టాను, బాగానే సోక్ అయిపోయినాయి. సో నైవేద్యం పెట్టుకున్నాను. పూజ ఆల్రెడీ మీరు చూసేశారు. మా బాబా వారికి నమస్కారం చేసుకున్నారా లేదా? మీ అందరూ బాబా గుడికి వెళ్ళే ఉంటారు, వీళ్ళున్న వాళ్ళందరూ. మాకు వీక్ డేస్ కాబట్టి యూజువల్గా కుదరదు, మార్నింగ్ కుదరదు, ఈవినింగ్ కుదరదు. సరే మేము కుదిరినప్పుడల్లా బాబా టెంపుల్కి వెళ్తూనే ఉంటాం కాబట్టి ఇంట్లో ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను. అలా జరిగింది నా గురు పౌర్ణమి. ఫుల్ వీడియో ఎలాగో ఛానల్లో వస్తుంది కాబట్టి మీరు చూడొచ్చు నేను పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది. అండ్ ఇంక ఇప్పుడైతే రొటీన్ పనులు స్టార్ట్ అవుతాయి. చెప్పానుగా మా వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు. పాపకి పన్నీర్ రోల్ చేశాను అండ్ మా వారి కోసం పాలకూర ఉంది, కొంచెం పాలక్ పన్నీర్ ఫ్రై అయితే చేశాను. చాలా బాగుంటుంది, రోటీలోకి ఈవెన్ రైస్లోకి కూడా బాగానే ఉంటుంది. అది సంగతి. అండ్ అలా అయిపోయింది కాబట్టి ఇంక ఇప్పుడు మిగతా పనులు ఉన్నాయి. వాషింగ్ మిషన్ పొద్దున ఎప్పుడో ఆన్ చేశాను, బట్టలు అయిపోయినాయి, ఆ బట్టలు ఆరబెట్టాలి. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి ఈరోజు స్మూతీ, ఇంక పాలు వెయిట్ చేసి పాలు తోడుపెట్టి నేను స్మూతీ వేసుకొని స్మూతీ తాగేసి ఫస్ట్ బట్టలు ఆరేస్తాను. నిన్నటి బట్టలు మడతేసి వాటి ప్లేస్లో సర్దేస్తే పని అయిపోద్ది. తర్వాత నా వీడియో వర్క్స్ చేసుకుంటూ ఆఫ్టర్నూన్ వరకు
తర్వాత మా పాప వచ్చాక ఏం స్నాక్స్ చేసి పెట్టాలో ఏంటో ఆలోచించాలి. 2 రోజుల నుంచి పప్పు పోద్దాం అనుకుంటూనే మర్చిపోతున్నాను. ఈరోజు కూడా మార్నింగ్ పనుల హడావుడిలో పోయలేదు. ఇప్పుడు పోస్తే ఓన్లీ ఇడ్లీకి వేయచ్చు, కానీ దోశకి బియ్యం నానవు కదా, అందుకని చూస్తున్నా. నైట్ పోసి రేపు మార్నింగ్ వేద్దామా, రేపు మార్నింగ్ పోసి రేపు ఈవినింగ్ వేద్దామా, చూద్దాం, ఏదో ఒకటి చేద్దాం. ఆలోగా మన ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్లు చాలా ఉంటాయి, అవి ఒకటి చేసుకొని సరిపెట్టచ్చు. పాపకు కూడా ఏదైనా వెరైటీగా స్నాక్ చేసి పెడితే తను కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది, కాబట్టి తనకు కూడా ఏదో ఒకటి చేసేద్దాం. ఏదైనా స్పెషల్గా చేస్తే మీతో షేర్ చేస్తా, యూజువల్గా చేసినా కూడా ఏం చేశానో చెప్తాను. ఓకే, ఇంకా మరి ఫాస్ట్గా స్మూతీ తాగేయాలి, ఆకలేస్తుంది ఆల్రెడీ. వీడియో కంటిన్యూ అవుతుంది, మీరైతే ఈవినింగ్ వరకు చూస్తూ ఉండండి. నా థర్స్డే రొటీన్ ఎలా ఉంటుంది అనేది నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అండ్ ఇక్కడైతే బట్టలు ఆరబెట్టడానికి వచ్చేసాను. ఈ బట్టలు ఆరబెట్టేసి వీడియోస్ వర్క్ చేసుకున్నాక మీకు చెప్పినట్టే ఒక్కొక్కసారి చేసుకోవడానికన్నా ముందు, ఒక్కొక్కసారి చేసుకున్న తర్వాత, ఒక్కొక్కసారి ఆఫ్టర్నూన్ టైంలో ఎప్పుడు కుదిరితే అప్పుడు యాజ్ పర్ మై స్కెడ్యూల్ నా వీక్లీ క్లీనింగ్ రొటీన్ కూడా ఉండేలా చూసుకుంటాను. బట్ రెగ్యులర్గా అవే సేమ్ క్లీనింగ్స్ రిపీటెడ్గా వీడియోస్లో రికార్డ్ చేయనంతే. బట్ ఆ పర్టికులర్ డే ఏం జరగాలి అనేది జరిగిపోతూనే ఉంటుంది, అది మాత్రం ఎక్కడ ఆగదు. రోజు మొత్తంలో ఏదో ఒక టైం చూసుకొని అదైతే చేసేసుకుంటా. ఇల్లంతా ఎప్పటికప్పుడు అలా డస్టింగ్ చేసుకోకపోతే, మనం డస్ట్ ఫ్రీగా లేకపోతే ఒక్కటి బోల్డ్ అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. నెగిటివ్ ఎనర్జీ అంతా ఎక్కడి నుంచో రాదు. మనం ఇంట్లో పడేయకుండా దాచిపెట్టిన పాత వస్తువుల నుంచి, ఎప్పటికప్పుడు ఇల్లు క్లీన్ చేయకుండా ఫుల్ దుమ్ముగా పెట్టుకుంటారు చూసారా, అలాంటి వాటి నుంచే వస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు నీట్గా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. టైం అంటారా, అందరికీ అదే 24 అవర్స్ ఉంటుంది. మనం ప్లాన్ చేసుకునే దాన్ని బట్టి మన డే ఉంటుంది. సో చూసుకొని మీ బిజీ స్కెడ్యూల్లో డేనైతే ప్లాన్ చేసుకొని అన్ని పనులు టైంకి అయిపోయేలా చూసుకోండి. సేమ్ టైం మీ హెల్త్ మీద, మీ ఫుడ్ హ్యాబిట్స్ మీద, మీ నిద్ర మీద కూడా ఫోకస్ పెట్టండి. నాలాగా నిద్ర పాడు చేసుకోవద్దు. నిద్ర పాడు చేసుకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నాకే ఒక్కొక్కసారి డేలో టైం సరిపోక బోల్డ్ అంత నిద్ర అయితే పాడు చేసుకుంటున్నాను అనిపిస్తుంది. బాగా నైట్ లేట్ అయిపోతుంది, మార్నింగ్ త్వరగా లేవకపోతే హడావుడి. అండ్ ఈరోజు బట్టలు ఆరేయగానే నేనంటే బట్టలు కూడా మడత పెట్టాలి కాబట్టి అవి నీట్గా అప్పటికప్పుడే ఈరోజు ఏం డిలే చేయకుండా మడత పెట్టి ఎవరి షెల్ఫుల్లో వాళ్ళవి నీట్గా సర్దేసుకున్నాను. హలో, నీకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా. ఇంకేంటమ్మా, స్కూల్లో ఏమవుతుంది? ఇవాళ స్విమ్మింగ్ ఎంజాయ్ చేసావా? ఎస్, ఐ నో. వర్షం జస్ట్ డ్రిజిలింగ్ అవుతుంది. అదే డ్రిజిల్ మేము లాస్ట్ కి వచ్చేసరికి పెరిగింది కొంచెం. అయినా కొంచెం 5 minutes ఫ్రీ పీరియడ్, ఫుల్ 5 minutes ఫ్రీ టైం. చేస్తే మీ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళే రెస్పాన్సిబుల్లా? యా, వాట్ రెస్పాన్సిబుల్, they'll do nothing. వచ్చేసాం ఇంట్లో అండి. ఈవినింగ్ పనులన్నీ అయిపోయాయి, పూజ కూడా చేసేసుకున్నాను. ఇప్పుడు కిచెన్లోకి వచ్చాను డిన్నర్ ప్రిపేర్ చేయడానికి. ఈరోజు ఏం చేస్తానంటే వెజ్ పులావ్ చేస్తున్నా. సో అదైతే మా అమ్మాయికి ఇద్దరికి నడిచిపోద్దని వెజిటబుల్స్ అన్నీ తీసి పెట్టా, ఇంకా టమాటో తీయాలంతే. ఇక్కడైతే మిల్ మేకర్ కూడా వేద్దామని వేసి పెట్టాను ప్రోటీన్ కోసం హాట్ వాటర్లో. ఎప్పుడైనా మిల్ మేకర్ హాట్ వాటర్లో వేసి క్లీన్ చేసుకోండి, లేకపోతే స్మెల్ వస్తుంది. సో నీట్గా 1-2 times క్లీన్ చేస్తే వాటర్ అంతా పిండేసి ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే అప్పుడు బాగుంటుంది అనమాట. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేయాలి. లేదు, కుక్కర్ తీసి రెడీ పెట్టా, రైస్ నానబెట్టేసా, అన్నీ రెడీ. స్లోగా ప్రాసెస్ స్టార్ట్ చేసి గబగబా చేసేసుకుంటే ఎర్లీగా డిన్నర్ చేసేయచ్చు. ఎర్లీగా కిచెన్ క్లోజ్ చేసేసి పడుకోవచ్చు. మళ్ళీ రేపు ఫ్రైడే స్కూల్, ఆఫీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి త్వరగా ఫినిష్ చేసుకుందాం. ఎప్పటికప్పుడు త్వరగా ఫినిష్ చేసుకుందాం అనుకోవడమే, అవనే అవ్వదు. అదే 11 అవ్వాల్సిందే మనకి. చూద్దాం ఈరోజు ఎంత టైం అవుతుందో. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరైతే చూస్తూ ఉండండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇంకా ఆఫ్టర్నూన్ పాప స్కూల్ నుంచి వచ్చాక పెద్దగా ఏం రికార్డ్ చేయలేదు. తను కూడా ఇవాళ లైట్గా నేను బ్రెడ్ అండ్ పీనట్ బటర్ తినేస్తానమ్మా అంది. సో ఇంకా అది కూడా ఏం రికార్డ్ చేస్తానులే అన్నట్టు తనకు బ్రెడ్ టోస్ట్ చేసేసి పీనట్ బటర్ వేసి ఇచ్చేసాను. ఇంకా అలా తను క్రికెట్లో డ్రాప్ చేయడం అవన్నీ మీరు రోజు చూసేవేగా. ఇంకొచ్చేసి నేను ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ నా పూజ అయితే చేసేసుకున్నాను. తర్వాత ఇక్కడే డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. డిన్నర్కి ఎందుకు నాకు నిన్నటి నుంచి పులావ్ క్రేవింగ్ బాగా. సరే మా అమ్మాయి కూడా ఇష్టంగా తింటదిలే, అన్ని వెజిటబుల్స్ కూడా ఉన్నాయి. వెజిటబుల్స్ అన్నీ ఉన్నప్పుడు నాకు బాగా చేయాలనిపిస్తుంది. ఏదన్నా ఒక్కటి తక్కువ ఉన్నా సరే నాకు ఎందుకో చేయాలనిపించదు. ఇవాళ పుదీనాతో సహా అన్నీ ఉన్నాయి. ఇందులో ఇంకా పన్నీర్ కూడా పడి ఉంటే బాగుండేది, కానీ ఒకటి ఇంట్లో పన్నీర్ లేదు, 2 మార్నింగే తిన్నాగా ఇంకా చాలే అనుకున్నాను. మీల్ మేకర్ అయితే వేస్తున్నాను పన్నీర్ బదులు. ఇది కూడా మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ పిల్లలకి.
అండ్ నాన్ వెజ్ తినలేని రోజుల్లో కూడా వాళ్ళకి నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ముందుగా మీల్ మేకర్ని నేను చెప్పినట్టే హాట్ వాటర్లో క్లీన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్ తీసుకొని అందులో కొంచెం నూనె, కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేశాను. నేను కొంచెం నెయ్యి ఎక్కువ యాడ్ చేస్తాను నూనె కన్నా కూడా. తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చితో పాటే మీల్ మేకర్ కూడా యాడ్ చేయండి. మీల్ మేకర్ కూడా నూనెలో ఫ్రై అయితే పచ్చి వాసన లేకుండా బాగుంటుంది. తర్వాత ఫ్రెష్గా గ్రైండ్ చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. అప్పుడు కమ్మగా ఒక మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చే టైంలో పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇంకా తర్వాత ఏముంది, మనం వెజిటబుల్స్ అన్నీ చాప్ చేసి పెట్టుకున్నాం కదా, ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఈ ప్రెషర్ కుక్కర్లో కానీ ఎలక్ట్రిక్ కుక్కర్లో కానీ చేసే వన్ పాట్ రెసిపీస్ చాలా ఈజీగా ఉంటాయి అండ్ టేస్ట్ కూడా అదిరిపోద్ది. ఇప్పుడు ఈ వెజిటబుల్ పులావ్లోనే చూడండి, ఇందులో లేనిది లేదు. అన్ని వెజిటబుల్స్ ఉన్నాయి, కార్బ్స్ ఉన్నాయి, మంచిగా ప్రోటీన్ ఉంది మీల్ మేకర్ వల్ల. ఇలాంటి ఫుడ్ ఒక చిన్న కప్పు తిన్నా చాలా అనిపిస్తుంది. పులావ్ చేస్తున్నాను రైస్ కాబట్టి చాలా ఎర్లీగా స్టార్ట్ చేశాను డిన్నర్. మేము కూడా చాలా ఎర్లీగా తినేసాము అరౌండ్ 8 o'clockకి. కాబట్టి ఎప్పుడైనా ఇలా హెవీగా తినాలి, రైస్ ఐటమ్స్ తినాలన్నప్పుడు కాస్త బాగా ఎర్లీగానే ప్లాన్ చేసేస్తాను. యూజువల్గా కూడా 8:30 లోపు మా డిన్నర్ అయిపోయేలానే చూసుకుంటాను నేను. 10కి అలా పడుకుంటాం కాబట్టి 10-10:30కి పడుకోవడానికి వెళ్తాం. అంటే నిద్రపోను, ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటా అక్కడ బెడ్ మీద పడుకొని, అలా అనమాట. అండ్ ఇప్పుడు అన్ని వెజిటబుల్స్ వేసిన తర్వాత వాటిని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత పొడవుగా కట్ చేసిన టొమాటో కూడా యాడ్ చేసి ఒకసారి ఇలా లిడ్ క్లోజ్ చేసి ఒక 2 minutes వెయిట్ చేశారంటే టొమాటో కొంచెం మగ్గిపోతుంది. మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసుకోండి. బిర్యానీ మసాలా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసి వాటిని బాగా ముక్కలకి పట్టనివ్వాలి. పట్టిన తర్వాత నేను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాను బాస్మతి రైస్, అవి యాడ్ చేసేసి చక్కగా మిక్స్ చేసుకొని మీరు లిడ్ క్లోజ్ చేయండి. పుదీనా నేను స్టార్టింగ్లో వేయాలి యాక్చువల్గా, ఉన్నా సరే మర్చిపోయాను నేను. అయినా సరే తగ్గేదేలే, ఇవాళ అన్నీ వేయాల్సిందే, సూపర్ టేస్ట్గా పులావ్ చేయాల్సిందే అని మధ్యలో అయితే క్లీన్ చేసి వేసేసాను. కాస్త ముందో వెనకో ఏముందిలేండి, అన్ని ఇంగ్రీడియంట్స్ పడితే టేస్ట్ అదే వస్తుంది. కానీ పుదీనా ఎప్పుడు మీరు ఫస్ట్లో ఆయిల్ గీ వేస్తారు కదా, అప్పుడు ఫ్రై అయితే ఆ ఫ్లేవర్ వేరే రకంగా ఉంటుంది. మధ్యలో వేసినట్టే ఉంటుంది అనుకోండి. ముందో వెనకో అన్నీ అనుకుంటాం కానీ పడాల్సిన టైంలో పడాల్సిన వస్తువు పడితేనే ఆ టేస్ట్ ఫ్లేవర్ వస్తుందని నా ఫీలింగ్. మీరేమంటారు? రైస్ కూడా వేసాక ఒక్క నిమిషం లిడ్ క్లోజ్ చేస్తే ఆ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పడతాయి. తర్వాత 1కి 1.5 వాటర్ పోసేసుకొని లిడ్ క్లోజ్ చేసి 2 whistles ఇచ్చేసారంటే యమ్మీ వెజ్ పులావ్ రెడీ అయిపోతుంది. దీనికి రైతా కాంబినేషన్ చాలా బాగుంటుంది. మాకైతే యూజువల్గా పులావ్స్లోకి గ్రేవీ కర్రీస్ తినే అలవాటు లేదు. అలా అలవాటు ఉన్నోళ్ళు చక్కగా ఏ మిర్చి కసాలానో కాజు మసాలానో మీ ఓపికను బట్టి ఏదో ఒకటి చేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర వేసి లిడ్ క్లోజ్ చేశాను. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. వినేసరిగా మన ప్రెషర్ కుక్కర్ 2 whistles ఇచ్చేసింది. విజిల్ ఇచ్చేగానే హడావుడిగా ఓపెన్ చేయకుండా దానికి ఒక 20 minutes to half an hour సెటిల్ అయ్యే టైం ఇచ్చారంటే ఇలా చక్కగా పొడి పొడిగా వస్తుంది. హడావుడిగా వెంటనే లిడ్ ఓపెన్ చేసి కలిపేసామంటే మొత్తం పేస్ట్ అవుతుంది. కాబట్టి నీట్గా ఇలా కొంచెం టైం ఇచ్చి ఓపిక్గా ఓపెన్ చేసి మిక్స్ చేయండి. అప్పటికే మా వారు వీడియో తీస్తూ అబ్బా స్మెల్ వచ్చేస్తుంది అంటున్నారు. అండ్ నేను దానికి కాంబినేషన్గా కుకుంబర్ రైతా అయితే చేశాను. ఇక్కడ నా చేతికి పసుపు కనిపిస్తుంది కదా, ఏమైందో తెలుసా? యాక్చువల్గా కుకుంబర్ రైతా కోసం కుకుంబర్ గ్రేట్ చేస్తుంటే చేయి కట్ అయింది. అందుకే పసుపు అయితే పెట్టుకున్నా. కుకింగ్ చేసినప్పుడు ఇలాంటివన్నీ సహజం. నా థర్స్డే అయితే ఇలా గడిచింది. ఈరోజు ఈ వ్లాగ్ ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, సీ యూ టుమారో, బాయ్.